నీకు మొరపెడుతూ ఉన్నానయ్యా. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఫస్ట్ వన్, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణమంతా ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉంది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని వింటున్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. సెకండ్ వన్, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. థర్డ్ వన్, ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా మనం చూసుకుంటే అక్కడ అధ్యాయంలో 3 దొరుకుతున్నాయి. నేను ఫస్ట్ వన్ అన్నాను, సెకండ్ వన్ అన్నాను, థర్డ్ వన్ అన్నాను. అయితే ఫస్ట్ వన్ ఏంటంటే దేవుడి మందిరంలోనికి వస్తే దొరికే మేలులేంటి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే దేవుడి మందిరంలోకి వస్తే మనకు దొరికేదేంటి అని ప్రభు సన్నిధిలో నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతి వారం చర్చికి వెళ్తాం, పాటలు పాడతాం, ఎగిరిగిరి చప్పట్లు కొడతాం, ఇంటికి వెళ్తాం, యథావిధిగా మన జీవితం మనం గడిపేస్తాం. అయితే దేవుని మందిరానికి వెళ్ళాం కదా, మనకు కలిగిన ప్రతిఫలం ఏంటి? దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా, మన జీవితాలను పొందుకున్నటువంటి మేలుడేంటి అని బైబిల్లోకి వెళ్ళి నేను చాలా రోజుల నుంచి దానికోసం ఎదురు చూస్తూ ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు అవి ఏంటిదో తెలుసా? దేవుని మందిరంలోనికి మనం వస్తే అట మొట్టమొదటిగా మనకు క్షమాపణ దొరుకుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు దేవుని మందిరానికి వచ్చేది రోగాలు పోవడానికి ఏమో అని, దేవుని మందిరానికి వచ్చేది సమస్యలు పోతాయని వస్తావేమో, దేవుని మందిరానికి వెళ్తున్నాను నాకున్నటువంటి బాధలు, అప్పులు, సమస్యలు, కుటుంబ ఇబ్బందులు నా జీవితంలో నుండి తొలగిపోతాయని అనుకోవచ్చు. అవన్నీ పోవని నేను చెప్పను. మనం ఆరాధిస్తున్నటువంటి దేవాతి దేవుడు సమస్త పరిస్థితుల మధ్యలో నిన్ను తలగా నిలబెట్టేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త సమస్యల్లో నుండి నిన్ను విడిపించి నీకు విమోచన కలుగు చేసి గొప్పగా నిన్ను చేసి ఆశీర్వదించగలిగినటువంటి దేవాతి దేవుడు మనం ఆరాధన చేస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మందిరానికి వస్తే అవి పొందుకుంటాం కరెక్టే, కానీ దేవుడి మందిరానికి వచ్చినప్పుడు అవి పొందుకోవడమే కాదు, కానీ దేవుడు ఇచ్చేటువంటి మేలేంటిదో తెలుసా? దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడు మనకు దొరికేటువంటి ఆశీర్వాదం ఏంటిదో తెలుసా? పాప క్షమాపణ మనం పొందుకుంటామట. హల్లెలూయా. ఏం పొందుకుంటామండి? క్షమాపణ మనకు దొరుకుతుంది. ఎందుకు ఈ క్షమాపణ? ఎక్కడ కొనుక్కుంటామండి? ఏదో అల్లం బెల్లం అయితే మార్కెట్లో దొరుకుతుంది, కొనుక్కోవచ్చు. ఏదైనా మంచమో లేకపోతే ఇంకోటి ఏదైనా రకరకాల వస్తువులు అయితే మార్కెట్లో దొరుకుతుంది. మరి క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుందండి? నోరు ఉన్నోళ్ళంతా, వాక్యం వినోళ్ళంతా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుడి మందిరంలోకి వస్తే మనకు దొరికేది ఏంటి? క్షమాపణ దొరుకుతుంది. ఈ క్షమాపణ లేకపోతే ఏమైతుందో తెలుసా? వాక్యం సెలవిస్తున్నటువంటి మాట అదే 130వ కీర్తన 3వ చరణం ఒకసారి చదువుకుందాం. యెహోవా, నీవు దోషాలన్నీ కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నీ ఎదుట నిలవలేడు. హల్లెలూయా, హల్లెలూయా. పాప క్షమాపణ ప్రభు
తర్వాత నువ్వు క్షమాపణ ప్రభు సన్నిధిలో దొరుకుతున్న ఆ క్షమాపణ నువ్వు పొందుకోకపోతే రేపటి దినాన మనం మరణిస్తాం. పుట్టిన మనిషి గిట్టక తప్పదు కదా. గిట్టిన మనిషి మళ్ళా పుట్టడం, పుట్టిన మనిషి గిడతాడు కానీ గిట్టిన మనిషి మరలా పుట్టడం. అయితే ఈ మనిషి ఎక్కడ నిలబడతాడో తెలుసా? రేపటి దినాన ధవల సింహాసనం ఎదుట నిలబడతాడు. ప్రభు సింహాసనం ఎదుట ఈ వ్యక్తి నిలబడతాడు. నిలబడినప్పుడు ఆయన నీ దోషాలను లెక్కించకూడదు. హల్లెలూయా. ఆయన నీ దోషాలను ఒకవేళ లెక్కించాడు అనుకో, ఆయన మన దోషాలను ఒకవేళ లెక్క పెట్టడం మొదలు పెట్టాడు అనుకో, మనం ప్రభు ఎదుట నిలబడలేం. ప్రభు సముఖంలో మనం నిలుచుండలేం. ప్రభు ఎదుట ఆయన ముఖాన్ని చూస్తూ ప్రకాశిస్తున్నటువంటి ఆ రూపాన్ని చూస్తూ ప్రభు ఎదుట మనం నిలవలేం. ఆయన ఎదుట నిలవలేకపోతే మనకి ఇంకొక మార్గం కూడా ఉంది. ఏంటండి? రెండే మార్గాలు. ఒకటి ప్రభు ఆయన ఎదుట నిలిచే మార్గం ఉంది. రెండవ మార్గం కూడా ఉంది. ఏంటిది? భయంకరమైనటువంటి అగాధం. భయంకరమైనటువంటి అగాధ కోపంలో మనం నిలవబడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకు నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుందో తెలుసా? దేవుడు ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే, ఆయన మంచివైనా సరే, చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన ఫలమును ప్రతి వాడును పొందినట్లు ప్రతి వాడు పొందుకుంటాడు. నీ దేహంతో జరిగించేటువంటి ప్రతి కార్యములను ప్రతిఫలం పొందుకుంటున్నావు కనుక మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఎక్కడా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం కూడా రేపటి దినాన నిలబడాలి. మనమందరం దేవుడి మందిరానికి వస్తున్నాం. ఎందుకు? ఎన్ని సంవత్సరాలు చూసిన రోగాలు పోవాలన్నా, ఎన్ని సంవత్సరాలు చూసిన బాధలు పోవాలన్నా, సమస్యలు పోవాలన్నా, నాకు బాధలే పోవట్ల ప్రభు, ఆ మందిరాన్ని వదిలేస్తా. ఎన్ని రోజులు చూసినా నా శ్రమలు పోవట్లా, నా కష్టాలు పోవట్లా, నాకు కలుగుతున్నటువంటి శోధనలు పోవట్లా, నేను ఈ దేవుణ్ణి వదిలేస్తా. అందరు దేవుళ్ళలాగే ఈయన కూడా ఒక దేవుడని లెక్కలో వేసుకుంటా అని ఆలోచిస్తున్నావేమో. అయితే దేవాతి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. రేపటి దినాన ఆయన న్యాయపీఠం ఎదుట నువ్వు నిలవబడవలసిన వాడిపై నిలవబడవలసిన దానివై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కానీ ఆయన నీ దోషాలను లెక్కించడం మొదలు పెట్టాడు అనుకో, ఆ రోజు కానీ ఆయన నీ దోషాలను లెక్కించడం మొదలు పెడితే, మన దోషాలను ప్రభు లెక్కించడం మొదలు పెడితే ప్రభు ఎదుటి ఎవ్వరూ నిలవబడలేరు. అందుకనే దేవుడు మందిరానికి వచ్చినటువంటి మనం ఏం చేయాలో తెలుసా? అక్కడ దొరుకుతున్నటువంటి దేవుడి మందిరంలో దొరుకుతున్న క్షమాపణను పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడి మందిరంలో ఏముంది? క్షమాపణ ఉంది. ఒకవేళ క్షమాపణ లేకపోతే నరకం పక్కన పెట్టండి, ఆయన నీ దోషాలను లెక్కించడం మొదలు పెడతాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది. అతడి రాజ్యాన్ని, అతని జీవితాన్ని దేవుడు లెక్క చూశాడట. అతడిని త్రాసులో ఉంచాడట. అతడు త్రాసులో ఉంచినప్పుడు దేవుడి దృష్టికి, దేవుడి కార్యాలకు అతడు తక్కువగా కనపడ్డాడట. అయితే అతన్ని బట్టి ఒక హస్తం గోడ మీద రాసిపోయింది. చదవగలిగిన వారు ఒకసారి ఆ మాటలు తీసి చదవండి. దానియేలు పుస్తకం 5వ అధ్యాయం 1 నుంచి చదవాలి. రాజాకు బెల్షస్సారు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసం తాగుచున్నాడు. బెల్షస్సారు ద్రాక్షారసం తాగుచుండగా తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్టు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసుకొని తాగారు. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు
ద్రాక్షారసం త్రాగుచుండగా ద్రాక్షారసం తాగుతున్నారు. ఆ ఘడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడ్డాయి. దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత రాయిచున్నట్టుండెను. ఏదో ఒక రాత రాస్తూ ఉంది. రాజు ఆ హస్తపు వ్రాయిచుండగా అతని ముఖము వికారమాయెను. అతని ముఖమంతా వికారం అయిపోయింది. మనస్సునందు కలవరపడుతున్నాడు. నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడి విద్యల గల వారిని కల్లీలను. అదంతా ఎందుకని నేను చెప్తా వినండి, టైం అయిపోతుంది. అయితే అతడు దేవుడికి విరోధకరమైనటువంటి కార్యం చేశాడు. ప్రతిష్ఠితమైనటువంటి ఉపకరణాలు తీసుకొని ఇచ్చి తన సొంత స్వలాభం కొరకు వాడుకున్నాడు. అతని క్రియల మూలంగా కలిగినటువంటి ప్రతిఫలం ఏంటిదో తెలుసా? అతని క్రియల మూలముగా దేవుడు అతని లెక్క చూసినప్పుడు అతడు తక్కువగా కనపడితే అతని త్రాసులో ఉంచితే తగ్గిపోయాడట. అతని జీవితం అదో పాతాళానికి గురి చేయబడింది. అతని జీవితం మరలా బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. అంతటి ఘోరమైనటువంటి పరిస్థితి కలగడానికి గల కారణం ఏంటంటే అతన్ని దేవుడు లెక్క చూశాడు. ఎందుకు లెక్క చూశాడో తెలుసా? అతని క్రియలు క్షమించబడడం లేదు. క్షమాపణ అతను పొందుకున్నటువంటి వ్యక్తి కాదు. ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని తనకు కలుగుతున్నటువంటి ఆ పాపములో నుండి, శోధనలో నుండి ప్రభు సన్నిధిలో దొరుకుతున్నటువంటి ఆ క్షమాపణ కోరుకొని తన్ను తాను శుద్ధీకరించుకున్నటువంటి అనుభవం ఆ బెల్షాషారు రాజులో లేదు. కనుక త్రాసులో ఉంచినప్పుడు అతడు తక్కువగా కనపడ్డాడు దేవుడి దృష్టి. రేపటి దినాన నిన్ను నన్ను ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు త్రాసులో ఉంచుతాడు. హల్లెలూయా. ఆషామాషి కాదండి. భక్తి అంటే 4 గోడల మధ్య చేసుకునేది కాదు. 4 గోడల మధ్య మందిరం కట్టుకొని ఆరాధన చేసుకొని ఎగిరిపోయేది కాదు. ప్రతి ఒక్కొక్కరి జీవితం పట్ల ఒక పుస్తకం రాయబడతా ఉంది. ప్రతి వాడి పేరు మీద ఒక్కొక్క పుస్తకం రాయబడతా ఉంది. నా పేరు మీద, నీ పేరు మీద, ప్రతి ఒక్కరి పేరు మీద ఒక పుస్తకం దేవుడు లిఖిస్తూ ఉన్నాడు. అయితే నీ క్రియలన్నిటినీ ఒకరోజు ప్రభు లెక్క చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వాడి క్రియలు లెక్క చూసేటువంటి ఘడియలు ఆసన్నమయ్యాయి. ప్రభు రాకడ ఆసన్నమైంది. నిన్ను కానీ ప్రభు బెల్షాషారును లెక్క చూసినట్లు లెక్క చూస్తే ప్రభు సన్నిధిలో దొరుకుతున్నటువంటి ఆ క్షమాపణ నువ్వు కానీ పొందుకోకపోతే నిశ్చయముగా నిత్య నరకాగ్నికి ఆహుతిగా మనం అందరం మారిపోవాల్సిన వారమే. మనం అందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుడు ఇచ్చిన జ్ఞాన విషయంలోను దేవుని కుమారుడు ఇచ్చినటువంటి జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత. హల్లెలూయా. ఈ మందిరంలో దొరుకుతున్నటువంటి క్షమాపణ నిన్ను ఏం చేస్తుందో తెలుసా? క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి నిన్ను తీసుకొని వెళ్ళడం మొదలు పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరానికి వచ్చినటువంటి నీవు ఏదో రోగం కొరకు, ఆ దాని కొరకు, దీని కొరకు ప్రలాపించడం కంటే ప్రభు సన్నిధిలో దొరుకుతున్నటువంటి క్షమాపణను పొందుకోవడం మొదలు పెడితే నిశ్చయంగా ఆయన సంపూర్ణతలోనికి నిన్ను ఆయన తీసుకోవడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంపూర్ణత, తండ్రి సంపూర్ణుడు కనుకే, ప్రభు అయినటువంటి యేసయ్య సంపూర్ణుడు కనుకే తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడయ్యాడు. రేపటి దినాన ఆ కుమారుడు కుడి పార్శ్వమందు నువ్వు నేను కూర్చోవాలిగా. మనమందరం కూడా రేపు ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గొర్రె పిల్ల అనబడుతున్నటువంటి ఆ యేసుక్రీస్తు కుడి పార్శ్వమందు నువ్వు నేను కూర్చోవాలి. మనం కూర్చోవాలంటే క్రీస్తు సంపూర్ణతలోనికి నువ్వు రావడం మొదలు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎలాగైతే సంపూర్ణతలోకి వచ్చాడో, ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు ఎలాగైతే సంపూర్ణమైనటువంటి జీవితం జీవించాడో, నీవు కూడా ఆయన మనిషే. ఆయన మానవ రూపంలోనే మన కొరకు వచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు ఎలాగైతే సంపూర్ణతలోకి వచ్చాడు. ఆయన దేవుడయ్యా, ఆయన ఏదైనా చేయగలనని నువ్వు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు. అయితే ఆయన బైబిల్ లేఖనాలు సెలవిస్తుంది ఏంటో తెలుసా? ఆయన మనుష్య కుమారుడు. ఆయనలో కూడా రక్త మాంసాలు ప్రవహిస్తూ ఉన్నాయి. నీవు ఏ రక్తం కలిగి ఉన్నామో, నీవు ఏ దేహం కలిగి ఉన్నామో, మనము ఎలాగైతే ఆకుల దప్పులు కలిగి ఉన్నామో,
దేవుడు జీవించినటువంటి ఆ దినాలలో, ఆ 33 సంవత్సరాలలో ప్రభు అయినటువంటి దేవుడు కూడా అదే జీవితం కలిగి ఉన్నాడు. ఆ జీవితంలో తనను తాను కాపాడుకొని తండ్రి సంపూర్ణతలోనికి ప్రభు ఎలాగైతే వెళ్ళాడో, బలి అర్పణ కోరలేదు కానీ, బలి అర్పణ మనం కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చి దేవుడు ఒక శరీరాన్ని కోరుకొని ఉన్నాడు. ఆయనకి శరీరం ఉంది. ఆ శరీరాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఈ శరీరం ఏమవ్వాలో తెలుసా? ప్రభు అయినటువంటి దేవుడు ఎలాగైతే సంపూర్ణత కలిగి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి నడిపించబడుతూ ఉన్నాడో, ఈ శరీరాన్ని మనకిచ్చాడు కదా తండ్రి. నీవేం చేయాలో తెలుసా? క్రీస్తు ఏ సంపూర్ణతలోకి వెళ్ళాడో అదే సంపూర్ణతలోకి మనమందరం కూడా నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఈ సంపూర్ణత వస్తుంది? క్షమాపణ దొరుకుతుంది కదా. ఎక్కడ? దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది కదా. ఈ క్షమాపణను కోరుకోవడం మొదలు పెడితే, దేవుని మందిరంలో దొరుకుతున్నటువంటి క్షమాపణను పొందుకుంటే నిశ్చయముగా క్రీస్తు సంపూర్ణతలోనికి మనమందరము మార్చబడుదుము గాక. ఈ సంపూర్ణత నేనేం చేస్తుందో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండబెడుతుంది. ఒకరోజు మహామహిమతో ప్రకాశించడానికి కారణం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాబట్టి వట్టిగానే కూర్చోవు, ఊరకనే కూర్చోవు. నీకు ఒక కిరీటం ఏర్పరచబడుతుంది. నీవు ప్రభు అయినటువంటి దేవుడు ఏ మహిమలో ప్రకాశిస్తున్నాడో అదే మహిమతో నిశ్చయముగా మనమందరం కూడా ప్రకాశిస్తూ 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 ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ మాటలు నేను అనుకోలేదండి. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో నేటి దినమందు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు, కానీ నిశ్చయంగా దేవాది దేవుడు మన మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. ఇది అందరు చెప్పేటువంటి బోధ కాదు. అందరూ ఏం చెప్తారో తెలుసా? చాలా మంది సేవకులు ఏం చెప్తారో తెలుసా? మందిరానికి రా, 10 రూపాయలు కాడికి వేయి, నీ పన్ను చూసుకుని ఆ పన్ను ఏం చేసుకుంటా అని అనేకులు బోధిస్తారు. అయితే నువ్వు ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు కాడికి ఇచ్చినా ఇవ్వకపోయినా, దశంభాగం ఇచ్చినా ఇవ్వకపోయినా, నిన్ను ప్రభు సంపూర్ణతలోకి నడిపించేదే ఈ ఉపదేశం. హల్లెలూయా. ఈ మందిరం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి ఇక్కడ మందిరం కట్టబడట్లేదు. వెండి ధనధాన్యాలు సంపాదించుకోవడానికి ఇక్కడ మందిరం ఏర్పరచబడడం లేదు. ఈ మందిరం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? క్రీస్తు సంపూర్ణతలోనికి 10 మంది వచ్చినా, 5 మంది వచ్చినా, 2 వచ్చినా ఆ క్రీస్తు సంపూర్ణతలోనికి వారిని నడిపించి రేపు ప్రభు ఎదుట బలా నమ్మకమైనటువంటి మంచి దాసురాని ప్రభు చేత మెప్పు మహిమ పొందడానికే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, కొద్ది రోజులు అయితే అందరూ మారిపోతారండి, మందిరం కట్టుకుంటారు, మందిరం కట్టుకున్న తర్వాత సేవకులు అందరూ మారిపోతారని మీరు అనుకోవచ్చు. ఇది అందరిలాంటి సేవ కాదు, అందరిలాంటి పరిచర్య కాదు. ఒక త్యాగపూరితంగా, ఒక సమర్పణతో, ఒక నిష్ఠా భక్తితో సాగుతున్నటువంటి పరిచర్య ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్యలోకి వచ్చినటువంటి నీవు, ఈ సన్నిధానంలోకి వచ్చినటువంటి నీవు ఏం పొందుకోవాలి? క్షమాపణ పొందుకోవాలి. ఈ క్షమాపణ నిన్నేం చేస్తుంది? తండ్రి యొక్క కుమారుని యొక్క సంపూర్ణతలోకి నేను తీసుకుని వెళుతుంది. ఈ క్షమాపణ ఒకానొక దినాన నేను తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చుని పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మందిరంలో మొట్టమొదటిగా దొరికేటువంటి మేలు క్షమాపణ.